కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేసేసారు. రేపటి నుంచే ఏప్రిల్ 7 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటాం అని చెప్పి. అంటే కొత్త రేషన్ కార్డులేనా అని మీకు డౌట్ రావచ్చు. స్ప్లిట్టింగ్ ఉంది కదండి. అంటే నాకు పెళ్ళైపోయింది, భార్యాభర్తలు, పిల్లలు కూడా ఉన్నారు, ఇంతవరకు స్ప్లిట్ అవ్వలేదు, సపరేట్ కార్డు కావాలి. ఆ స్ప్లిట్టింగ్ ఎందుకో మీకు అందరికీ తెలిసిందే కదండి. స్ప్లిట్టింగ్ కావాలి. అలాగే పిల్లలు పుట్టారు కానీ ఇంతవరకు వాళ్ళని యాడ్ చేసుకోలేదు. ఇక చాలా కారణాలు ఉంటాయిగా, రకరకాల కారణాలు. వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే వచ్చేసింది. రేషన్ కార్డు మీకు తెలుసు, రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంట్. అయితే చాలా కాలం నుంచి సేమ్ అదే కార్డు ఇస్తున్నారు కదా. ఈసారి అయితే కొత్త కార్డు ఇస్తున్నారండి. స్మార్ట్ కార్డు ఇస్తున్నారు, విత్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చక్కటి ఇంతే ఉంటుందండి కార్డు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అట్లా ఉంటుంది. సో మరి ఈ కార్డు కావాలి అనుకుంటే ఇంకేముంది, గ్రామ వార్డు సచివాలయం ఉంది కదా దగ్గరలో, అక్కడికి వెళ్ళండి, వాళ్ళని అడగండి, నమోదు చేయించుకోండి, రిజిస్టర్ చేయించేసుకోండి, అయిపోతుంది. నెలంతా ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. నెలంతా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే వేరే ఫెసిలిటీ లేదా అనే వాళ్ళకి వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు కదా, అక్కడ కూడా ఇస్తామన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఇస్తారు. అక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసేసుకోవచ్చు. 1, 2 కాదు, మరి కోట్ల మంది ఉంటారు కదా, అందరికీ ఆల్మోస్ట్ అది ఈకేవైసీ అందరికీ పూర్తయిపోయిందండి. అందరికీ కూడా త్వరలోనే ఇచ్చేస్తాం అని అంటున్నారు. మీరు చెప్పారు అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ ఎక్కడిస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, అయినా కానీ నాకు సర్వీస్ డెలివరీ అవ్వలేదు, ఇబ్బంది ఉందంటే సివిల్ సప్లైస్ వాళ్ళది హెల్ప్ లైన్ ఉంది, దానికి ఫోన్ చేయండి, అది కూడా ఇస్తున్నాము. లేదు అప్పటికి ఇబ్బంది ఉందంటే తారక మంత్రం ఒకటే ఉంది, 1100. మీకోసం కాల్ సెంటర్ ఉంది కదండి, దానికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా సీఎం గారికి చేసి చెప్పుకున్నట్టే. వాళ్ళు ఖచ్చితంగా మంచి సర్వీస్ అయితే ఇస్తారు, హెల్ప్ అయితే చేస్తారు. సో నేను రేషన్ కార్డు అనేది ఇంకా తీసుకోలేదు. స్ప్లిట్టింగ్ సమస్య ఉంది, పిల్లలు ఉండిపోయారు, లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులు ఉండిపోయారు, వాళ్ళని యాడ్ చేసుకోలేదు అనుకునే వాళ్ళందరూ కూడా మంచి అవకాశం వచ్చేసింది, చేసుకోండి. మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఈ టైం అయితే ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. రేపటి రోజు పిల్లల స్కూల్ అడ్మిషన్ దగ్గర నుంచి రకరకాల స్కీమ్స్ దగ్గర నుంచి, ఇక పాస్పోర్ట్స్ దగ్గర నుంచి చాలా చోట్ల కార్డు అంటే ఒక ఫ్యామిలీ, ఇదిగో ఇదంతా ఒక ఫ్యామిలీ అని చూపించుకోవడానికి ఒక కార్డు అవసరం. కాబట్టి ఆ కార్డు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, చాలా ఉంటాయి కదా, అలాంటివి ఉంటే కామెంట్లో దయచేసి మెన్షన్ చేయండి. ఇంకా పర్వాలేదు అనుకునేవాళ్ళు మీ పేరు, ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, డెడికేటెడ్గా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకు కాల్ చేసి మరీ కనుక్కుంటారు, మీ బాధ ఏంటో వింటారు. మంచి సమాచారం కదా, వినేసి వదిలేకుండా 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.